నమస్కారం. రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనిత టీవీ ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే సంప్రదాయం, సంక్రాంతి అంటే సందడి, సంక్రాంతి అంటే సంతోషం. ఇవన్నీ కలగలిసి తెలుగింటి లోగిళ్లలో సిర్లను కురిపించే అద్భుతమైన అందమైన పండుగే సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి రోజున మనకి రుచి చూడు కార్యక్రమంలో ఒక స్పెషల్ రెసిపీని పరిచయం చేస్తామంటూ వరలక్ష్మి గారు తిరుమలగిరి నుంచి ఆహ్వానించారు. మరి ఈ మకర సంక్రాంతి పర్వదినాన తిరుమలగిరిలో నివాసం ఉంటున్న వరలక్ష్మి గారు మనల్ని ఇన్వైట్ చేశారు. సో మనం వెళ్ళి వాళ్ళని పరిచయం చేసుకుందాం పదండి. చూసారు కదా, వరలక్ష్మి గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనం చాలా గ్రాండ్గా ఇన్వైట్ చేసేసారు. మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేసుకొని అలాగే వంటను కూడా స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? హాయ్ వరలక్ష్మి గారు. నమస్తే అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్. ఓకే, ముందుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అంటే బేసికల్గా అందరూ కూడా ఎక్కువ యూత్ ఉన్నారనమాట. మరి అలాంటివి ఉన్నప్పుడు వాయిస్ ఇంత తక్కువ ఉంటే నాకు ఎంకరేజ్మెంట్ బాగుండదు. కాబట్టి కాస్త బేస్ వినిపిస్తేనే ప్రోగ్రాంలోకి వెళ్తాం. చెప్పు. ఈ బేస్ ఉందంటే మాత్రం ఓకే ఫైన్. సో ఏంటి వీళ్ళందరూ ఎవరు చెప్తారా మాకు? వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్? అవును, వాళ్ళే నా ఫ్రెండ్స్. సూపర్ సూపర్ సూపర్. వీళ్ళు మా కోడలు. మీ కోడలు. ఓకే, మనవడు మనమరాలు. ఓకే ఓకే. సో అందరూ ఫ్రెండ్స్ అన్నమాట. వెరీ గుడ్ వెరీ గుడ్. వయసుతో సంబంధం లేదు లేదు, మనం వయసుతో యాక్టివ్గా ఉండాలి. yes వెరీ గుడ్. అవును, నాకు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ నుంచి చూస్తూ ఉన్నా మీ డ్రెస్ కోడ్ ఏంటి? ఇద్దరు ఒకళ్ళు అత్త కోడలు అంటే మేము ఎప్పుడు కూడా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మామూలు ఏదైనా చిన్నది కానీ అన్నిటి కూడా ఇద్దరు ఒకటే కొనుక్కుంటాం, ఒకటే మా పాప కూడా ఉంది. మేము ముగ్గురం ఒకటే కట్టుకుంటాం ఇప్పుడు. వెరీ గుడ్. అంటే బేసికల్గా అక్క చెల్లెళ్ళు ఫ్రెండ్స్ అంటే మేము ఫ్రెండ్స్ లానే ఉంటాం. ఎవరంటే మాకు మా అమ్మాయి అయినా సరే మా కోడలైనా సరే, నేను అసలు అత్త కోడళ్ళని ఎవరు అనుకోరు. ఓకే ఓకే. సో చక్కగా నిజంగానే అలా ఉంటే చాలా బాగుంటుంది కదా. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా అంటే అత్త కోడలు కూడా డ్రెస్ కాంబినేషన్ని డ్రెస్ని ఫాలో అవుతారు అని చెప్పేసి. నైస్, కీప్ ఇట్ అప్. సో ఇంకేంటి సంగతులు? మరి సంక్రాంతి కాబట్టి మీరు మాకు ఏం చూపిద్దాం అనుకుంటున్నారు ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా? కజ్జికాయలు తయారు చేస్తాను నేను, ఇప్పుడు చూపిస్తాను. కజ్జికాయలు. వెరీ గుడ్. కజ్జికాయలు బాగుంటుంది కదా. చాలా బాగుంటాయి. మీ ప్రాపర్ ఎక్కడ? మాది చెన్నై అండి. చెన్నై. చెన్నై. మరి చెన్నై అంటే ఇక్కడ వంటలు మీకు వచ్చా? మా అమ్మగారు వాళ్ళది వచ్చి ఇక్కడే, మా వారిది వచ్చి చెన్నై. ఓకే ఓకే. సో అన్ని వంటలు వచ్చి అన్ని రకాల కజ్జికాయలు చేస్తున్నారు మా కోసం. ఓకే. మరి కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేస్తారా? పల్లీలు, షుగరు, నువ్వులు, మైదా పిండి, బెల్లం, కొబ్బరి, ఆయిల్, పుట్నాల పప్పు. కజ్జికాయలకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసారు కదండి. మరి ప్రాసెస్ కూడా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామండి? ఫస్ట్ పల్లి వేయించుకోవాలండి. ఓకే, బాండి పెట్టుకోవాలి. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలండి? ఆయిల్ అక్కర్లేదు, ఎవరికి ఆయిల్ లేకుండా ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే, మీరైతే ఫ్రై చేస్తూ ఉండండి. ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా నేను మాట్లాడేసి ఫ్రెండ్స్ అందరితో. హరిప్రియ ఏం చదువుతున్నావు? ఓకే, ఎంట్రన్స్కి ప్రిపేర్ అవుతున్నావు. సో చదువుతున్నావా? సినిమాకి వెళ్తున్నావు? రెండు. సో నెక్స్ట్ నీ పేరు? ఓకే, ఇంటర్మీడియట్ ఏ ఇయర్, ఏ బ్రాంచ్? ఫస్ట్ ఇయర్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది చెప్పకూడదా? చెప్పచ్చా? అయితే చెప్పు. 370. ఓకే ఫైన్, బాగానే వచ్చాయి. నాతో కంపేర్ చేస్తే బెటరే. ఓకే, నెక్స్ట్? ఓకే, బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్? టీనా. టీనా? టీయేనా? టీయేనా? నేనేమన్నాను? టీనా? టీ ఇవ్వనా? ఓకే. సో అందరూ బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు, డిప్లొమా ఎంట్రన్స్ ఒకళ్ళు, అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకళ్ళు. మన వాళ్ళతో మన వాళ్ళతో మీరు ఫ్రెండ్స్ ఏంటి?
నాకు అర్థం కాలేదు కానీ వెరీ గుడ్, చాలా బాగుంది. అవును, మీ అందరిలో ఎవరు బాగా చదువుతారు? మీ అందరూ కూడా ఫ్రెండ్సే కదా, మీ నలుగురు కూడా. ఏంటి మీ నలుగురు రిలేషన్ ఏంటి? ఓకే, సో రిలేటివ్స్ ఫ్రెండ్స్. మీ నలుగురు ఎవరు బాగా కాల్ చేస్తారు? వాళ్ళిద్దరా? ఇప్పుడు మైక్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఎవరు బాగా కాల్ చేస్తారు చెప్పు. అదేంటి మైక్ ఇచ్చేస్తున్నావు? తనే బాగా గొడవ చేస్తుందా? మీ నలుగురిలో ఎవరు బాగుంటారు? నిజాలు అలా చెప్పేయకూడదు బయటికి, మనసులో దాచుకో. వేడైపోయింది, తీసేద్దామా? ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? పల్లీలు ఫ్రై అయిపోయాయి కాబట్టి నువ్వు కూడా ఫ్రై చేసేసుకో. ఓకే. సో ఇంకా ఏంటి? సంక్రాంతి అంటే నీకేం తెలుసో చెప్పు టీనా. ఓకే, రంగోలి ముగ్గులు ఒకటి మంచిది, ఇంకోటి అంతే అంతే పాపం. కాలేజ్ హాలిడేస్, సినిమాలు, షికార్లు, ఇంకా అంతేగాని పాపమే సంక్రాంతి అంటే అమ్మ కూర్చొని ఇంట్లో పిండి వంటలు చేసేస్తుంది, చెక్కలు చేసినప్పుడు వస్తుందాం, ఇలాంటి హెల్ప్ చేద్దామని ఏమన్నా. అదే ఇందాక ఎప్పుడో ఎవరితోనో అంటున్నా అనమాట. అదే గ్రైండర్ వేస్తున్నారు అనుకోండి పేరెంట్స్, వీళ్ళు వెళ్ళి స్విచ్ చేస్తారు, వండుతుంటే వెళ్ళి స్టవ్ ఆన్ చేసి వస్తారు. అది వీళ్ళు చేసే హెల్ప్. నిజమే కదా నేను చెప్పింది? అదే వండాక తిని పెడతారు ఎక్కువ అంటే. అది కరెక్ట్ కరెక్ట్. ఓకే, నీకేం తెలుసు చెప్పు సంక్రాంతి అంటే? ఓకే, పూజ తెలుసా నీకు? సూపర్. ఓకే, ఒక పెద్ద చిట్ట దేవుడి ముందు చేతులు పెట్టేసుకొని, దేవుడా దేవుడా నాకు అది కావాలి, నేనే ఫస్ట్ రావాలి, చదివే వద్దు, అన్ని హాలిడేస్ కావాలి, ఇలాగే కదా పూజ అన్నీ ఇంతే. సో నీకేం తెలుసు చెప్పు సంక్రాంతి గురించి? ముగ్గులేయడం వచ్చా? ఓకే, ఫైన్, వెరీ గుడ్. ఇక్కడ ఇచ్చేయండి. నా పేరు వసంతి అండి. నాకు 2 పిల్లలు. ఈ పెద్ద పాప యూకేజీ చదువుతుంది, వీడికి 4 and 3.5. ఓకే, హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్. మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? జాబ్ చేస్తాను. జాబ్ చేస్తారు. ఏంటి ఇంట్లో ఉన్నప్పుడు మీ అత్తగారికి బాగా హెల్ప్ చేస్తూ ఉంటారా? మీ అత్తగారు మీకు హెల్ప్ చేస్తారా? ఇద్దరు చేసుకుంటారు. ఇద్దరు చేసుకుని ఒకరికొకరు హెల్ప్ చేసుకుని ఇంట్లో పని అయితే చేసేస్తారు. ఓకే, సో బేసికల్గా మీ అబ్బాయికి అయితే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవేమో కదా, హ్యాపీగా ఉంటారు. ఏం కావాలి? ఉడికిపోయిందా? ఇంకా కాలేదు. నన్ను పేరేంటో చెప్పు. అని అంటే వాడి పేరు, వాడి పెద్ద అయినాక డీసీపీ అవుతాడు. అందుకని ఇప్పుడే పెట్టేస్తున్నావు పక్కన డీసీపీ అని. వెరీ గుడ్ అండి. పిల్లలంటే ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. స్కూల్కి వెళ్తున్నావా? ఇంకా స్కూల్కి కూడా వెళ్ళట్లేదంట, ఇంకా అప్పుడే డీసీపీ. చూడండి, మీరు ఎవరైనా చెప్పారా ఇలా పక్కన క్వాలిఫికేషన్? మీరు ఎవరైనా చెప్పారా? వెరీ గుడ్. నీ పేరు చెప్పువా? మీ మమ్మీ పేరు చెప్పు. మా మమ్మీ పేరు వసంతి, మా డాడీ పేరు అమర్ కుమార్, మా నాన్న పేరు వరలక్ష్మి, మా తాత పేరు రాజన్, మా తమ్ముడు పేరు హనీరుద్ చంద్రహాస్. హనీరుద్ చంద్రహాసా? ఓకే. అవును, నువ్వు బాగా పాటలు పాడుతూ ఉంటావు కదా, పాడదాం. కానీ అవి ఫ్రై అయిపోయాయి. తీసేద్దాం. తీసేసాక నెక్స్ట్ ఏం వేద్దాం? ఇంకా అన్ని వేయించి అయిపోయిందండి, ఇంకా అక్కర్లేదు. అవునా? పొడి చేసుకోవాలి. మీకు ఏమేమి పొడి చేసుకోవాలి? ఇది పల్లి, తర్వాత ఇది తీస్తాను, నువ్వులు, పుట్నాల పప్పు, ఓకే, చక్కెర, ఓకే, బెల్లం, ఓకే,
ఏలకలు ఎండు కొబ్బరి, పల్లీలు, పుట్నాల పప్పు, షుగర్, నువ్వులు, బెల్లం, ఏవైతే మనం ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అన్ని కూడా మిక్సీ మనం గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే అండి. సో చూసారు కదా, మనం మెయిన్ గా ఏవైతే ఫ్రై చేసుకున్నాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకున్నాం కదా, అవన్నీ కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. సో చూసారు కదండి, పల్లీలు, నువ్వులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం. అలాగే మనం ఏవైతే కజ్జికాయలకి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో పుట్నాల పప్పు, అలాగే బెల్లం, షుగర్, ఇవన్నీ కూడా కలిపి మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి గ్రైండ్ చేసుకుందాం. గ్రైండింగ్ అయిపోయిందా? అయిపోయిందండి, ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే. సో మొత్తం గ్రైండ్ చేశాక ఇలా వస్తుందేమో కదా పొడి పొడిలా. అవునండి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలంటే మనం చపాతీ పిండి ఉంది కదా, ఇది ఒత్తుకోవాలన్నమాట. చపాతీ పిండి లాగా చేయాలి. అంటే మైదా పిండితో మనం చేసుకోవాలి. అవునండి. సో ఈ ముద్ద ఎలా చేసుకోవాలండి? మైదా పిండి, వాటర్ తర్వాత అండి నూనె, నెయ్యి ఉంది కదా, నెయ్యి వచ్చి బాగా కాచి ఆ వేడివేడి నెయ్యి ఇందులో పోస్తే ఏంటంటే కజ్జికాయలు వచ్చి బాగా పొంగి చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. సో మైదా పిండిలో మనం వాటర్తో మిక్స్ చేసుకున్నాక వేడి వేడి నెయ్యి వేయాలి. సో అప్పుడు బాగా వస్తుంది. బాగా వస్తుంది. ఆ ముద్దని మనం ఇలా అవునండి చేస్తుంది కాబట్టి దీన్ని మనం చపాతీస్ లాగా చేసుకోవాలా? అవునండి. ఓకే ఓకే. అయితే మీరు అది అలా రోల్ చేస్తూ ఉండండి, మీ మనవరాలు పాట పాడేస్తుంది. సరే. నన్ను పాట పాడతావు కదా ఇప్పుడు, నువ్వు పాడు. ఏ పాట పాడతావు? మిర్చి మిర్చి పాట పాడతావా? కజ్జికాయ కజ్జికాయ పాట పాడవా? రాదా? సరే మిర్చి మిర్చి పాట పాడు. మిర్చి 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 లాంటి కురాలు, మిర్చి 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 కాటుకలో ఉన్నాడు ఉన్నాడు మిర్చి 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 లాంటి కురాలు, మిర్చి 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 మీరా 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 మీసం తిప్పి తర్వాత గుడ్, వెరీ గుడ్. పాప ఫస్ట్ లైన్ నేర్చుకుందండి. యూకేజీకి వచ్చేసరికి సెకండ్ లైన్ నేర్చేసుకుంటుంది. చూసారా చిన్న పాప ఎంత బాగా పాట పాడిందో. మరి మీరేం పాడుతున్నారు ఇప్పుడు? పాడట్లేదా? ఇజ్జత్ మే సవాల్. ఇప్పుడు మీరు పాట పాడట్లేదా? 3 సార్లు అడిగాను, 4వ కూడా అడిగినా. మరి నేను ఎన్నిసార్లు అడిగినా నువ్వు రిజల్ట్ అంట. అంతే నానా, నువ్వే గ్రేట్ కదా, నువ్వే గ్రేట్. ఇప్పుడు పాట పాడకపోతే మీరు లూజర్స్ అవుతారు, మీ ఇష్టం. సో ఇప్పుడు మనం చపాతీలా చేసేసుకోవడమే కదా. ఇలా మనం ఆయిల్ పెట్టుకోవచ్చేమో కదా. అవును, దీంతో పాటు నెయ్యి కూడా కలిపితే చాలా బాగుంటుందండి. ఆయిల్తో పాటు. ఓకే. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. అవునండి. సో గీ కూడా మిక్స్ చేస్తే ఇంకా స్వీట్ కాబట్టి టేస్ట్ బాగుంటుంది. అవును. సో అది కజ్జికాయ మనకి ఎప్పుడైతే డిప్ అవుతుందో దాన్ని సరిపడా చూసుకొని వేసి. అవునవును. సో నూనె కన్నా కూడా నెయ్యి ఎక్కువ వేసేసారు కదా మీరు, టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఏంటి గర్ల్స్, ఏం డిసైడ్ అయ్యారు? పాట పాడతారా? వెరీ గుడ్, పాడండి. వెరీ గుడ్, చాలా చక్కగా పాడారు. ఇంతకీ మీ ఎవ్రీథింగ్ ఏంటి? ఎవ్రీథింగేనా? నైస్, చాలా చక్కగా పాడారు. వీళ్ళిద్దరే నోరు కూడా కదా. సో ఇంకా మనం చపాతీలా రోల్ చేసి కదా, మైదా పిండి కాబట్టి మనకి చాలా సాఫ్ట్గా కూడా వచ్చేస్తుంది. అవునండి. సో చాలా చక్కగా మనం అది మొత్తం ఇప్పుడు ప్రెస్ చేసేసుకోవడమేనా అండి? అంతేనండి. ఓకే ఓకే. దీంట్లో స్టఫ్ పెట్టేసి ప్రెస్ చేసుకోవడం. నీకు వచ్చా వంటలు ఎవరికైనా? ఏమొచ్చు చెప్పు టీనా. ఇప్పుడు ఏమి చేయమనం కదా అన్న ధైర్యంతో నీకు వచ్చి నీ పేర్లన్నీ చెప్పాయి. చేసుకోవచ్చా? ఏమి చెప్పు, తనకు వచ్చా వంటలు? ఓకే, వెరీ గుడ్. నేర్చుకోవాలి కదా. ఓకే, అది ప్రెస్ చేసుకొని ఇంకా బయట తీసేయడమే. అంతే, ఎక్స్ట్రా పిండి తీసేయడం. అంతే. ఓకే, చక్కగా షేప్ అది నీట్గా వచ్చేస్తుంది కదా. అవునండి. సో ఇక నుంచి మీకు కజ్జికాయలు కూడా వస్తాయి చేయటం. చూసారు కదా,
చూస్తున్నావా? ఏం చూసావు చెప్పు ఇప్పటిదాకా. టీనా చెప్తున్నావా ఏం చూసావు ఇప్పటిదాకా? ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారండి. క్వశ్చన్ సమాధానం అనుకుంటున్నారు, కానీ క్వశ్చన్కి ఆన్సర్ మాత్రం చెప్పట్లేదు. కాదు టీనా, ఇప్పుడు నాతో మాట్లాడినప్పటికీ ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ చాలా యాక్టివ్, ఎనర్జెటిక్ ఇలాంటివి నిజమే కదా? ఎస్ఆర్ను మరి అయినప్పుడు ఒకటేసారి 2 పనుల్ని చూడలేరా? నాతో మాట్లాడుతూ చూడలేరా కదా? అంటే బేసికల్గా నాలాంటి అందమైన అమ్మాయి ఉన్నప్పుడు పక్కన చుట్టం కష్టం ఉందో, కానీ చూడాలి కొన్నిసార్లు తప్పదు. నవ్వుతున్నారండి. జోకేసానా? జోక్లా ఉందా? సో ఆయిల్ హీట్ అయిందంటే వేస్తామండి. ఒకటి వేసేసుకుందాము. అవును, కాలేజ్లో మీరు చదువుకుంటారా గొడవ చేస్తారా? అన్నీ అంటే గొడవ చేస్తారు, చదువుతారు, ఎంజాయ్ చేస్తారు. కానీ ఇప్పుడు ఎందుకు ఓన్లీ నవ్వుతున్నారు తప్ప గొడవ చేయట్లేదు? అంటే ఇక్కడ ఉన్న ఎవరు గ్యాంగ్ కాదని మీ ఉద్దేశమా? ఏం రావాలి? వెరీ గుడ్ అమ్మా. అదే చెప్పాను కదా, మీ కంపేర్ చేస్తే మీ మీద చాలా బెటర్. పాలు కాగబెడతాను, పాలు తోడేస్తాను, వేడి నీళ్ళు కాగబెడతాను, ఇలాంటి చాలా వచ్చినాయి నాకు. కాగబెట్టే ఎవరికన్నా వస్తుంది, నీళ్ళు కాగబెట్టే ఎవరికి రాదు కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి కొనుక్కోవడం కష్టం అమ్మా. అందరు కొనలేరు, కాగబెట్టుకోవాలి తప్పదు. అంటే ఇప్పుడు ఆంటీకి వంటలు వచ్చు కాబట్టి నూనె, నెయ్యి, కజ్జికాయలు ఇలా చేస్తున్నారు. మనకు వంటలు రాదు కాబట్టి నూనె, నెయ్యి ప్లేస్లో నీళ్ళు ఉంటాయి అంతే. పెద్ద ఇబ్బంది ఉండదు కదా అప్పుడు కదా? ఏమంటారు? ఇగో ప్రతి ఒక్కళ్ళు హీరోలు, హీరోయిన్లు ఎవరైనా ఏంటంటే చెప్పేది, నీళ్లు తాగండి, ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి అని. నేను చేసేది ఏమన్నా తప్పుందా? ఎందుకు తాగలేవు? ఎందుకు తాగలేమంటుంది? నీళ్ళలో గ్లూకోజ్ కలుపుకోవచ్చు, ఫ్రూట్ జ్యూస్ కలుపుకోవచ్చు, ఎన్ని కలుపుకోవచ్చు. అవును, అనుష్క చెప్పిందండి 24 గంటలు వాటర్ తాగితే అనుష్క కన్నా అందంగా అవుతారంట. ట్రై చేయండి ఈసారి. సేమ్ ఇంకా అదే ప్రాసెస్లో మనకి చక్కగా ఎన్ని కావాలని చేసేసుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఇవి? ఇది 20 days ఉంటుందండి. 20 days ఉంటాయి. అంటే బేసికల్గా ఎక్కువ సంక్రాంతి పండుగలప్పుడు అరిసెలతో పాటుగా ఇవి చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా, కజ్జికాయలు అవన్నీ. మీరు చేసేసుకున్నారా అరిసెలు? అరిసెలు అన్నీ చేస్తామండి, చక్కెరాలు అన్నీ చేసేసారు. మీ అందరికి అరిసెలు ఇష్టమా? చాలా ఇష్టమా? అరిసెల్లో ఎన్ని రకాలు ఉంటాయి చెప్పండి. మీకు ఒకటే తెలుసా? బా, నేను బెటర్, నాకు 3 తెలుసు. అరిసెలు, బూరెలు, సజ్జ బూరెలు, ఇంకా 3. అదే ప్రస్తుతం 3 కదా చెప్పింది, 3 కమిట్ అయ్యాను, 3 చెప్పేశాను. తినింది 6 గుర్తున్నాయి, 3. హాయ్ చెప్పు. హాయ్. నా డ్రెస్ బాగుందా? నీ డ్రెస్? ఎవరి డ్రెస్ బాగుంది ఇద్దరిలో చెప్పు. నీ డ్రెస్ బాగుందా, నా డ్రెస్ బాగుందా? ఇద్దరిది బాగుందంట. ఓకే, నువ్వు అందంగా ఉన్నావా, నేను అందంగా ఉన్నానా? నువ్వు బాగున్నావా? కాదు, నేనే బాగున్నాను. చూడు, అందరూ చెప్తున్నారు నేనే బాగున్నానని. ఓకే, నేనే బాగున్నానా? నువ్వే బాగున్నావా? నువ్వు బాగాలే కదా. నువ్వు బాగాలేదు. చూడు, ఇగో నువ్వు ఇవన్నీ నేను పెట్టుకున్నా కదా, మరి నేనే బాగున్నా కదా. ఇంట్లో పెట్టుకోనుగా అంట. రామా, మీ అమ్మాయికి మాటలన్నీ ఎవరు నేర్పిస్తారండి? అదే నేర్చుకో. బేసికల్గా ఇంటెలిజెంట్లు అలాగే చేస్తుంటారు, వాళ్ళే నేర్చేసుకుంటారు, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు మీ మమ్మీ ఇష్టమా, మీ డాడీ ఇష్టమా చెప్పు. డాడీ చాక్లెట్స్ తెచ్చిస్తారన్నా? నాకు ఇష్టమైనవన్నీ చెప్పకుండానే కలుగు. అమ్మో, ఇష్టమైనవన్నీ చెప్పకుండానే కొనిస్తారంట. అవునా? మరి మమ్మీ నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతుంది కదా, రోజు నీకు స్కూల్ పంపించినప్పుడు హెల్ప్ చేసి అన్నీ చేస్తుంది కదా. అమ్మా స్నాక్స్కి మాత్రమే నాకు బింగో కొని పెడుతుంది. అమ్మో, బింగో కొని పెడితేనే నీకు ఇష్టమా? మా మమ్మీ కొంచెందా ఇష్టం నాకు. మా మమ్మీ కొంచెందా ఇష్టం నాకు. అయిపోయిందండి. మీకు మీ కొడుకు అంటే ఇష్టమా, మీ కోడలు అంటే ఇష్టమా? నాకు మా కోడలే ఇష్టం అండి.
వెరీ గుడ్. అండర్స్టాండింగ్. ముందే అండర్స్టాండింగ్ పెట్టుకొని వచ్చారండి? లేదండి, ఇక్కడ కాదు, మామూలుగానే. ఎప్పుడు మీ ఇంట్లో అయినా సరే ఏదైనా సరే వెళ్ళాలంటే మా అత్తయ్య ఎలా చెప్పాను, మా వారిని కూడా అనట్లేదు మా అత్తయ్య. ఓకే, అంటే మన ఇంటికి మన్ని నమ్ముకుని అంత దూరం నుంచి వచ్చింది కదండి. మీది లవ్ మ్యారేజా? కాదండి, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే ఓకే. సో మొత్తానికి ఇది బాగుంది కదా. చక్కగా నేను ఎక్స్పెక్ట్ చేయలే. నాకు ఆవిడ అంతా కొంచెం ఆలోచించి చెప్తారేమో అనుకున్నా. లేదు, నాకు వాళ్ళే ఇష్టం అని చెప్పేశారు. మీరు ఎలా అడిగినా సరే మా అత్తయ్య అలాగే చెప్తారు. అలాగే చెప్తారా? నార్మల్గా కెమెరా ఉండని కాదు, ఎలా అయినా సరే మా అత్తయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. సో చూడండి, అందరూ ఇలాంటి అత్తయ్యలు ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. ఓకే, ఇలా మా అత్తయ్య లాంటి వాళ్ళు ఎవరికి దొరకరండి. ఇప్పుడు మీరు అట్లా అన్నారు అనుకోండి, మీ ఆయనకి చాలా మంది లైన్ వేస్తారు, జాగ్రత్త. మా ఆయన కూడా ఏం అనలేండి మా అత్తయ్య దగ్గర చెప్పి. అవునా? సో ఫుల్ అత్తయ్య కంట్రోల్ నడుస్తుంది చక్కగా. ఓకే, అయిపోయాయండి? అయిపోయిందండి, ఇది ఒకటైతే అయిపోయింది. సో చూస్తున్నారు కదండి, కజ్జికాయలు ప్రాసెస్ నడుస్తుంది. అలాగే బోల్డ్ అన్ని కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉన్నాం. మరికొన్ని కబుర్లు కూడా మీకోసం రెడీగా ఉన్నాయి. సో మరి దానికన్నా కూడా ముందు ప్రోగ్రాంలో చిన్న బ్రేక్. ప్రాసెస్ అంతా అయిపోయిందండి. అయిపోయిందండి. కజ్జికాయలు చక్కగా ఫ్రై అయ్యి రెడీగా ఉన్నాయి. నాకోసం వెయిట్ చేసినట్లున్నాయి కదా. మీకోసమే టేస్ట్ చూసి చెప్పండి. డెఫినెట్ గాని. సో చూసారు కదా, వేడివేడిగా కజ్జికాయలు రెడీ అయిపోయాయండి. అండ్ చాలా ఎలా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామని వెయిట్ చేస్తున్నారు కదా. అబ్బా, ఆశ దోశ ఇది నాకే, మీకు ఎవరికి కాదు. ఏ అంటే మీకే. నాకేనా? నాకే అంట. సో యూస్ చూస్తున్నారు కదా, కజ్జికాయలు మొత్తం ప్రిపేర్ అయిపోయానండి. చాలా కలర్ఫుల్గా రెడీగా ఉన్నాయి. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. చక్కగా వేడివేడిగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడే తినేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి. అండ్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ నేనే తింటా, మిమ్మల్ని ఊరించాలి కదా, అందుకని. ఎలా ఉందండి? మీరు చేశాక బాగోకుండా ఉంటుందా చెప్పండి? వరుస మీద ఎంత ఇట్లా నోట్లో పెట్టేసుకుంటే బాగుంటుందని ఆగాను, కానీ లేదంటే ఆగుతుందా అండి. నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ స్పెషల్లీ మీరు లోపల స్టఫింగ్ ఉంది కదా, బెల్లం, షుగర్, నువ్వులు, అదంతా కూడా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. నిజంగా సూపర్ అండి, చాలా టేస్టీగా ఉన్నాయి. డెఫినెట్గా మీ అందరూ కూడా ఈ కజ్జికాయలు ఈ మకర సంక్రాంతి టైంకి చక్కగా ట్రై చేయండి. సో నేను టేస్ట్ చేసిస్తాను, మరి మీరు కూడా టేస్ట్ చేస్తారా? ఇస్తే చేస్తారంట, అంటే ఇవ్వకపోతే తీసుకొని చేసేస్తారు. ఆ ఛాన్స్ నేను ఎందుకు ఇస్తాను, తీసేసుకోండి. ఎలా ఉంది మీ అమ్మమ్మ చేసింది, మీ నాయనమ్మ చేసింది? ఇట్లానా? సూపర్ ఉందా? సో ఎలా ఉన్నాయి కజ్జికాయలు? ఒక మాటలో చెప్పండి. మళ్ళీ మార్వెలస్ అంట. ఓకే, సో వ్యూవర్స్ చూసారు కదా, సో చాలా చక్కగా చేసేసారు వరలక్ష్మి గారు, చాలా బాగుంది. వరలక్ష్మి గారు, మరి ఈ మకర సంక్రాంతి రోజు మా కోసం అంత టేస్టీ కజ్జికాయలు పరిచయం చేసినందుకు మంత్ర క్రియేషన్స్ మాదాపూర్ వారి తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ శారీ. అండ్ మంత్ర క్రియేషన్ స్పెషాలిటీ ఏంటంటే అక్కడున్న కలెక్షన్స్ మనం తీసుకోవడం కాదండి, మనం ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో మనకి నచ్చిన డిజైన్స్ కూడా వాళ్ళు రెడీ చేసిస్తారు. అండ్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మీరు షాపింగ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. తీసుకోండి. సో వ్యూస్ చూసారు కదా, మకర సంక్రాంతి పండుగ పర్వదినాన వరలక్ష్మి గారు పరిచయం చేసిన కజ్జికాయలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి. వనితా టీవీ ప్రేక్షకులందరికీ మరొకసారి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.